నిజంగా రేవంత్ అన్న స్పీచ్ విన్నాక మస్తు నవ్వొచ్చింది కదా కాదా మరి. ఏ ఇంకోసారి పోలీసులు ఉండరు కంచెలు ఉండయని అంటే అక్కడున్నోళ్ళే నవ్వు ఆపుకున్నారు. ఇంకా షానా షానా ముచ్చట్లు చెప్పి కూడా నవ్విచ్చిండోళ్ళ రేవంత్ అన్న. అసలు సారు స్పీచ్ అంతా నవ్వుల పువ్వులే పోయించినాయి. ఓష్ని సీఎం సార్కు మతిమరుపు మరిగిట్లున్నదా, లేకుంటే అబద్ధం ఆడకుంటే నేనెత్తి 3 బక్కలవుగా కానీ ఎవరన్నా శాపాలు పెట్టిండా ఏంది. అమ్మతోడు చెప్తున్నా, ఇది నా మాట కాదు. యూనివర్సిటీలా సార్ స్పీచ్ ఉన్నోళ్ళు సేమ్ గిట్లనే అన్నారు. అవి నా చెవుల పడ్డాయి. ఇక నేను మీకు చెప్తున్నా, మరి గింత ఘోరంగా ఏ మాట కంటురో చెప్పాలనా మీకు, మీరు కూడా ఇనుర్రిగా. సరే రేవంత్ అన్న చెప్పిన అబద్ధాలు ఎన్నుకుంటే చేరితే తెల్లారే తట్టే ఉన్నది. ఎందుకంటే సార్ వారు పూటకు అబద్ధం కాదు నిమిషానికి అబద్ధం ఆడుతున్నట్టే గుర్తుంది. అవన్నీ ఒక ఎత్తు. ఇక రేవంత్ సార్తో సోపర్ చేసిన పచ్చ మీడియా వండుతున్న అబద్ధాలు ఇంకో ఎత్తు. ఏంటంటే 20 ఏళ్ళ సంధి అసలు ఒక్క సీఎం కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పోలేదట. అట్లా పోయినా ఏకైక సీఎం రేవంత్ రెడ్డినట. హెయ్యూరి వీరతాళ్ళు కొట్టురి సప్పట్లు గిన్నెస్ బుక్ రికార్డు అనబడుతురు వాళ్ళు. ఇప్పుడు నేను మతికి తెప్పిస్తా. 2017 ఏప్రిల్ 26 నాడే యూనివర్సిటీ 100వ పండుగకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సార్తో కలిసి సీఎం కేసీఆర్ సార్ హాజరైండు. మరి కళ్ళు కనవలేదా? వాళ్ళే కదా అప్పుడు ఈ వార్త వాళ్ళ టీవీలలో చూపించింది. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటుర్రు అంటే ఇక్కడ చంద్రబాబు సార్ సిద్ధాంతం ఒకటి ఉన్నది. ఏంటంటే ఒక అబద్ధాన్ని తాపుకోసారి చెప్తే జనాలు అదే నిజమని నమ్ముతారు అని. అగో గదే సిద్ధాంతాన్ని చంద్రాల్ సార్ వారి శిష్యుడును ఈ శిష్యుని ఛానల్ ఇట్లా పాటిస్తున్నాయట. నేను కాదు చెప్పేది, యూనివర్సిటీ విద్యార్థులే అంటురు. కానీ ఇంత పెద్ద అబద్ధమో లేదు. కండ్ల ముందే గింత ఘోరంగా మత్పరిద్దామని చూస్తారా? వామ్మో.